హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఈరోజు ఇక్కడ పెట్టి చేస్తున్నాను. కెమెరా స్టాండ్లు అన్నీ విరిగిపోయినాయి. కెమెరా ఇదొకటేదో కొంచెం నార్మల్గా ఉన్నది ఉంది. దాంతో ఇక్కడ పెట్టుకొని వీడియో షూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చేతన్న పెట్టుకోవాలి లేదా ఇలా దేనికైనా హ్యాండిల్కి చెక్కి వాడాలి. నేను చెప్పాను కదా ఫిజియోథెరపీ చేయించుకున్నాను. కొంచెము ఇదే శారీలో చూపిస్తాను అన్నాను. అందుకే నేను నిన్న ఇదే శారీ కట్టాను. నిన్న వెళ్ళలేదండి. లాస్ట్ సిట్టింగ్ మా ఆయన ఉన్నాడు, ఏం అక్కర్లేదు, ఆమె ఆయింట్మెంట్ కూడా లేకుండా చేసినారు, అవసరం ఏముంది మనకు, చాలే 7 సిట్టింగ్స్ అన్నారు, 6 చేసుకున్నాం, మన డాక్టర్ దగ్గరికి వెళ్దామన్నారు. సో నిన్న గురువారం నాకు ఈవినింగ్ టిఫిన్ చేసే పని ఉంటుంది, అందుకనేసి వెళ్ళలేదు. సో అదన్నమాట చూపిద్దామని. కొంచెం సన్నగా అనిపిస్తున్నానా మీకు? నేను సన్నగా అనిపిస్తున్నానా? నాకైతే అనిపిస్తుంది, కానీ నొప్పి తగ్గలేదండి. విపరీతమైన నొప్పి, చేతులన్నీ మొద్దుబారిపోతున్నాయి. ఇవన్నీ సెన్స్ లేవు, ఇవంతా తిమ్మిరి, పాదాలు మొద్దుబారిపోతున్నాయి. ఏమవుతుందో తెలియదు. B12 ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నాను. మా డాక్టరు 15 డేస్ తర్వాత చెప్పమన్నాడు. ఈరోజు వెళ్తాను. అంత ఒళ్ళు గట్టిగా అయిపోతుంది, చేతులు మొద్దుబారిపోతున్నాయి, పాదాలు, చేతులు అసలు అంతా బిగుసుకపోతుంది, ఒళ్ళంతా బిగుసుకపోతుంది అనమాట. సో కొంచెం భయం కూడా ఉంది, ఏం జరుగుతుందో ఏం తెలియట్లేదు. ఈరోజు మా డాక్టర్తో గట్టిగా కూర్చొని మాట్లాడొచ్చి మీకు చెప్తాను. ఓకే, ఇంకా నెక్స్ట్ ఈ వీడియోకి ఇంకొంచెం యాడ్ చేయాలి కనుక ఇంకోటి ఏదో ఒకటి యాడ్ చేసి చెప్తాను మీకు. అంటే వీడియో ఒక 2 minutes వీడియో అయిపోయింది ఇక్కడికి. నెక్స్ట్ ఎక్స్ట్రా అదంతా ముందు వేరే వీడియో పెడతాను. నేను ఫిజియోథెరపీ చేయించుకుంది లెఫ్ట్ హ్యాండ్ కండి. సో నా లెఫ్ట్ హ్యాండ్ బ్లౌజ్ చూడండి, హ్యాండ్ లూజ్ అయింది. మీకు అంతకుముందు చెప్పినాను కదా డిఫరెన్స్. ఇది కొంచెం సాఫ్ట్ అయింది, లేదంటే బాగా హార్డ్గా ఉండేది, బరువుగా ఉండేది. ట్రీట్మెంట్ అయితే వర్క్ అయింది, కాకపోతే ఈ నొప్పి ఉంది కదా, ఇది 50% తగ్గిందనమాట, పూర్తిగా తగ్గలేదు. ఇంకా అందుకనేసి నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనకు డాక్టర్ చెప్పకుండా కానీ ఏదైనా నొప్పి అనిపిస్తే ఫస్ట్ ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళే చేసేస్తారు. ఇక్కడైతే మాకు ఏ డాక్టర్ సర్టిఫికేట్ అడగరు, పంపించేస్తారు పేషెంట్ని. పలాంది చెప్పి చేయించుకోపు అని, పలాని చోట ట్రీట్మెంట్ అని. అందరికీ ఒకటే టైప్ నడుస్తుంది అక్కడ ట్రీట్మెంట్. కొన్ని స్పెషల్ హ్యాండ్ లేదా వీపు, షోల్డర్లు కామన్గా నడుస్తూ ఉంది అక్కడ. ఎందుకంటే వారం రోజులు అది కామన్ బెడ్ లాగా ట్రీట్మెంట్ జరిగింది. అందుకని యాక్చువల్గా అండి నిన్న పొద్దున లేదా తల స్నానం చేసేసాను. ఎందుకంటే అబ్బో ఆ మురికిలో పడుకొని రోజు చేయించుకున్నానా, అసలు ఆ బెడ్షీట్లలో నాప్కిన్లు, మన ఇళ్ళకే బట్టలు కూడా ఉండవండి, నీళ్ళకపోయి ముళ్ళు అయితే ఆ నాప్కిన్లు కుచ్చుకుంటాయి. వాళ్ళు ఇలా తుడిస్తే అసలు నా వల్ల కాలేదు. ఏమంటే ఆవిడ లక్ ఏంటంటే 24 hours అవైలబుల్లో ఉంటుంది అనమాట ఫిజియోథెరపీ చేయడానికి. సో ఆవిడతో ఇంకా పోను అనే మాట నేను పెట్టుకోలేదు ఎప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరు ఏం చేస్తారంటే, వాళ్ళు సాటర్డే చేయము, సండే చేయము, పర్టికులర్ టైంలో రమ్మని. ఆవిడ 24 hours అవైలబుల్. అదే ఆవిడ లక్, ఆవిడ హార్డ్ వర్క్ ఆవిడని కాపాడుతూ ఉంది అనమాట. అసలు నమ్మరు, ఆ బెడ్షీట్ మీద ఒక బ్లడ్ డాట్ ఉంటుంది, అది ఏం డాటో తెలీదు. అది వారం రోజులు నేను పోయిన రోజు నుండి అది పోలా. పిల్లలు చిప్స్ తిని అక్కడే పడేసింటారు, ప్యాకెట్ బెడ్ మీద చిప్స్ ప్యాకెట్లు పెట్టుకొని తింటుంటారు. మొన్న అయితే చాక్లెట్ పేపర్ నేల మీద చిప్స్ ప్యాకెట్ కింద పడేసి, టిష్యూ కింద పడేసి, అక్కడ 5 నిమిషాలు ఖాళీ దొరికితే పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటుంది, పిల్లల్ని గట్టిగా అరుస్తూ ఉంటారు. నాకు పిచ్చెక్కింది, ఏం అనలేదు కాదు, ఎన్ని డౌట్స్ అంటే అక్కడ నాకు అన్ని డౌట్స్. ఒక మనిషిని నేను వాళ్ళున్న పొజిషన్ని బట్టి నేను స్టడీ చేస్తాను మైండ్లో, ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఎందువల్ల అనేసి. ఎందుకంటే అంత డబ్బు సంపాదిస్తున్నారు, ₹1 కూడా వేస్ట్ కాకుండా మెయింటైన్ చేస్తున్నారు హాస్పిటల్లో. ఆవిడ లక్, హార్డ్ వర్క్ ఆవిడని కాపాడుతుంది. అందుకే ఎప్పుడు నేను అనేది, హార్డ్ వర్క్ మనల్ని ఎప్పుడు కాపాడుతుంది. నువ్వు ప్లానింగ్ ఎట్లన్నా ఉండు, నీ హార్డ్ వర్కే నిన్ను కాపాడుతుంది. ఇప్పుడు నేను యూట్యూబ్లో మొన్న మా పిల్లతో కెమెరా స్టాండ్లన్నీ విరిగిపోతున్నాయి, ఇంకా ఆఖరికి విసుగు వచ్చేసింది, వీడియోలు పెట్టి అంటే ఇది ఒక ప్యాషన్ అనుకో నువ్వు అని అన్నది. అట్లా ఎన్ని రోజులు అనుకుంటాం చెప్పు? డబ్బు కోసమే మ్యాక్సిమం నేను ఎక్కువ కష్టపడుతున్నా. మీరు నన్ను అనుకోవచ్చు అనుకోరు, కానీ
ఉంది, నా మనసులో 50% డబ్బు కోసం ఉంది. కానీ డబ్బు రాకపోయినా వదిలేదైతే లేదు. నాలో కంటెంట్ పెట్టే కెపాసిటీ ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు, నా సహనం చచ్చే వరకు తప్పకుండా చేస్తా వీడియోస్. ఎందుకంటే మనము కొందరికి అలవాటు అయిపోయినాము మన వీడియోస్. మనము డ్రాప్ అయిపోతే మనము అప్సెట్ అవుతాము, మన వీడియోస్ చూసిన వాళ్ళు అప్సెట్ అవుతారు. మన కంటెంట్ నడుస్తుంది, అది నా హ్యాపీ. సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు. నాకు షార్ట్ వీడియోలు చాలా టెన్షన్. రోజుకి 5 షార్ట్స్ 3 పెడుతుంటే మా పాప పెంచు అన్నది, 5 అట్లా పెంచు అన్నది, ఇంకో 2 5 పెట్టావు. అలా షార్ట్ వీడియోలకు కంటెంట్ లేదనుకోండి, నాకు షార్ట్ వీడియో లేకపోతే ఫ్యూచరే లేదనిపిస్తుంది. షార్ట్ వీడియో వల్ల దేవుడు నాకు సబ్స్క్రైబర్లను ఇస్తున్నారు, అది చాలు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే లేకుండా. నిజంగా చాలా చిరాకండి. పొద్దున్న లేసినట్టు కెమెరా స్టాండ్ నా చేతితోనే ఉండాలి. ఎప్పుడు ఏ థాట్ వస్తే అది నేను షూట్ చేసుకుంటాను. చూడండి, ఒక వంట చేసి ఇలా మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాకు పని మనిషి డస్టింగ్కి 1200, ఇల్లు ఊడ్చుకోవడానికి 1200 అడిగింది. నేను ఇస్తాను, కానీ నువ్వు కంఫర్ట్గా చేయాలని చెప్పిన, మా ఇంట్లో చెప్పిన, మీరు ఇంకా డబ్బులు ఎక్కువ, పని తక్కువ చేస్తుంది, ఎవ్వరే మనకండి, నా పాటలు నేను పడుకుంటాను, నా వల్ల కావట్లేదు అని చెప్పి ఆమె వెనకాలే ఉండి ఊడ్చినప్పుడు మ్యాక్సిమం చూస్తున్నాను. లేకపోతే వెంట్రుకలు అక్కడ చెత్త అట్లాగే ఉంటుంది. తర్వాత ఏంటంటే రోజు కొద్దిగా డస్టింగ్ చేయించుకుంటున్నానండి. ఇంకా నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంది. కొంచెం నాటకాలు ఆడుతున్నారు, నేను పక్కనే కూర్చొని ముసలోళ్ళలాగా అలాగే కూర్చొని చేయించుకుంటున్న వాళ్ళతో. ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి అన్నం ఉంచుకోవటానికి. ఈ కడ్డీ ఇంకా షార్ట్ వీడియోలో పెట్టలే. ఎప్పుడు నేను కొత్తది ఏదైనా ఉంటే ముందు షార్ట్ వీడియోలో చూపిస్తాను కదా, బట్ మీకు వ్లాగ్లో చూపిస్తున్నాను. ఏంటంటే ఎప్పుడు షార్ట్ వీడియోలోనే ఫస్ట్ వాళ్ళకి పెట్టి తర్వాత వ్లాగ్లో చూపిస్తా. కొంచెము ఈసారి డిఫరెంట్, అంటే ఎలా వీలైతే అలా చేద్దాము అనేసి. ఇంతకుముందు అలాంటి ప్లాన్ లేదు. ఇది నేను ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నేను 3వ వారుస్తున్నాను ఇలా గంజి. ఇలా ప్లేట్ ఎందుకు పెట్టుకున్నానంటే యాక్చువల్గా అది ప్రాక్టీస్ కావాలండి. ప్రాక్టీస్ కాకపోతే చాలా కష్టము. మొన్న నాకు అన్నం అంతా పడిపోయింది. ఫస్ట్ రోజు బాగుంది, సెకండ్ టైం పెట్టినప్పుడు పడిపోయింది. దీని ప్రైస్ అయితే నాకు గుర్తులేదు, నేను మళ్ళీ చెప్తాను, షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తానండి. నేను అమెజాన్లోనేమో చూసి తెచ్చుకున్నాను అనమాట. నాకు చెయ్యి నొప్పి ఉంది కదా, ఇప్పుడు రిస్ట్ నొప్పి, పట్టుకోలేకపోతున్నా గిన్నె. సో ఇది ఇలా పెట్టేద్దామని. ఎవరైనా కొంటే, ఇప్పుడు ఈ లోపల కొంటే ఒకటే చెప్తున్నా, ఫస్ట్ అన్నంకు వాడకండి. ఏదైనా కూరగాయలు అవి కడిగి దాన్ని పెట్టే సిస్టమ్ అర్థం చేసుకోండి ఫస్ట్. ఇది చూడండి, నాది మీకు చూపిస్తున్న కెమెరా స్టాండ్స్ అన్నీ ఎన్ని విరిగిపోయినాయండి. ఇది 1500 2000 మా ఆయన ఆన్లైన్లో కొన్నారు. కొత్తలోనే విరిగిపోతే వాళ్ళతో కంప్లైంట్ పెడితే ఇచ్చినారు, ఆ పార్ట్ వేశారు. మళ్ళీ విరిగిపోయిందండి. మొన్న ఒకటి విరిగిపోయిందని చూపించినానా, మళ్ళీ ఇది విరిగిపోయింది. నాకు తెలిసి ఇది ఏమైందంటే కిచెన్లో ఇట్లా ఓపెన్ చేసి పెట్టాను, ఈ పనామనలేదా, అట్లా వంచి చూసినట్టుంది. కిచెన్లో క్లీన్ చేసినప్పుడు ఇరిగింది. నేను చాలా జాగ్రత్తగా వాడుతున్నా. అసలు మొన్న చెత్త రిక్షాతరేమో వస్తే అది అట్లా పెట్టేసి వెళ్ళిపోయినాను, వచ్చి ఇట్లా పైకి ఎత్తేసరికి అది విరిగిపోయి ఉండింది. ఆమె ఇక్కడ పన్నోళ్ళు ఎట్లా అంటండి, ఏ వస్తువు చూసినా ముట్టుకొని చూడాలి, వీళ్ళకు నార్మల్గా ఉండరు అనమాట. బాయ్, సీ యూ.